సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపన్నుంది. ఆ జట్టుతో మొత్తం 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కి ముందు భారత్కు ఇదే చివరి టీ20 సిరీస్. ఇది ఇలా ఉంటే భారత టీ20 కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ డైలమాలో పడింది. దీంతో కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు రోహిత్ శర్మనే ఎంపిక చేయనున్నారట. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే 2024 టీ20 ప్రపంచ కప్లో భారత్కు సారథ్యం వహించాల్సిందిగా సెలెక్టర్లు అలాగే బీసీసీఐ రోహిత్ని కోరుతుంది. కాబట్టి రోహిత్ శర్మ మళ్ళీ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. జట్టుకు ఎవరి నాయకత్వం వహించాలో సెలెక్టర్లు నిర్ణయిస్తారు. మేము రోహిత్తో సుదీర్ఘంగా చర్చించాము. అతను టీ20 ప్రపంచ కప్లో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దీంతో పాటు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది. దీని గురించి అజిత్ అగర్కర్ రోహిత్తో మాట్లాడతాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే పాండ్యా గాయం కారణంగా అక్టోబర్లో భారత్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్కి దూరమయ్యాడు. అతడి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. 2024 ఐపీఎల్ నాటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్కు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో దూరమయ్యాడు. ఏషియన్ గేమ్స్లో భారత్కు నాయకత్వం వహించిన మరో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు తిరిగి రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించనున్నారు. భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు ముందే రోహిత్ శర్మ టీ20లకు తిరిగి వస్తాడని సూచించారు. మరి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.